మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈడ? ఉంటే ఒక 400 ఇల్లు దాకా. 400 ఇళ్ళు ఉంటాయి. మరి ఎట్లా మరి మేము వెళ్ళిపోమంటారు కదా? అదే వెళ్ళిపోమంటారు కానీ మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. అందుకే మీరు రిపోర్టర్లు ఏదైనా చూసి మాకు న్యాయం చేయాలి. వెళ్ళిపోమంటే సడన్ గా మాకు వెళ్ళిపోవడానికి కూడా ఎక్కడ ఆస్కారం. ఓట్లు ఏడున్నాయి మీ? ఇక్కడే ఇదే అడ్రస్, ఇదే గాలిపోచమ్మ బస్సు పేరు మీద ఉంది. అడ్రస్ ఇదే, ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా ఇదే. దీని బస్తీకి ఏం పేరు పెట్టుకున్నారు? గాలిపోచమ్మ బస్సు. కరెంట్ బిల్లు కూడా ఉంది ఇక్కడే. కరెంట్ బిల్ ఉంది, ఆధార్ కార్డు ఇన్నే ఉంది, ఓటర్ ఐడి కూడా ఇక్కడే ఉంది. నెంబర్ ఏమి గవర్నమెంట్. సో వీళ్ళ కరెంట్ బిల్ చూడండి, బిల్ నెంబర్ 768, కుత్బులాపూర్, గాజుల రామారం, దేవేందర్ నగర్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, వేముల లక్ష్మి. ఈ అడ్రస్ కూడా ఉంది, హౌస్ నెంబర్ 01-113/1/1028 P అని ఉంది. గాలిపోచమ్మ బస్తీ, దేవేందర్ నగర్ అని ఉన్నది. కరెంట్ బిల్లు కూడా ఉన్నది. సో అన్ని బిల్స్ ఉన్నాయి వీళ్ళకి. మరి ఇప్పుడు వీళ్ళని వెళ్ళిపోమంటే ఎట్లా? ఇది పెద్ద ఏం లేదండి ఇక్కడ. వీళ్ళని కదిలించరు, అది అంత సినిమా లేదాడ, అయ్యే పని కాదు, ఏం లేదు ఇక్కడ. హైడ్రా మేము పని చేస్తున్నాం అని చెప్పుకోవడానికి, ఇలా పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు రాసుకోవడానికి ఇది ఒక డ్రామా, ఇదంతా, అంతకుమించి ఏం లేదు. దమ్ముంటే అరికెపూడి గాంధీ భూమిని లేపాలి. ఆయనకి ఇచ్చిన పర్మిషన్లు ఇంకేమైనా ఉంటే క్యాన్సిల్ చేయాలి. మీరు ఆ పని చేయండి, తక్షణమే ఆ పని చేయండి. ఇదో పెద్ద డ్రామా. ఇలా పేపర్లో చూసారు కదా, 15,000 కోట్ల భూమి కాపాడిరట. కాపాడండి. ఇప్పుడు మిగిలింది ఇలా భూమిలో పోను, మిగతా ఏదైతే మిగిలిపోయిన భూమి ఉందో దానికి మొత్తం ఫెన్సింగ్ వేసి పడేయండి. రేపటి నుంచి ఆ పని చేయండి.